తెలియదు. అవన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటా కూడా ఒప్పుకోలే. ఒక ఇంటర్వ్యూలో కూడా తన విడాకులకు సంబంధించి తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనే అంశాన్ని కూడా సమంత చెప్పే ప్రయత్నం కొంత చేసింది. పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ కొన్ని ఇబ్బందులు పడ్డ వాస్తవం అని ఆవిడ చెప్పే ప్రయత్నం చేసింది. విడాకుల తర్వాత చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళినట్టుగా ఆ తర్వాత ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలు చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనే 2-3 సినిమాలు కూడా చేసింది. ఆ సినిమాలు చేసిన సందర్భంలో ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ప్రీ ప్రమోషన్ ఫంక్షన్స్ కూడా ఆవిడ అటెండ్ కాని పరిస్థితుల్లో కొన్ని వీడియోలు హాస్పిటల్ బెడ్ మీద నుంచి రిలీజ్ చేసింది. తనకు ఒక విచిత్రమైన వ్యాధి సోకిందని, తన శరీరం కనీసం కదలలేని స్థితిలోకి వచ్చేస్తుందని, తన స్కిన్ మీద రకరకాల సమస్యలు వచ్చాయంటూ ఆవిడ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఆవిడ తప్పుపట్టారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే ఇలా అనారోగ్యంతో ఉన్నట్టుగా డ్రామాలు ఆడుతుంది అంటూ కొన్ని విమర్శలు ఆవిడ మీద చేశారు. సో ఇలా ఏంటంటే ఒక మహిళ రెండో పెళ్ళి, భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్ళి చేసుకుంటుంది అంటే ఆమెను తప్పుపట్టే సొసైటీలోనే ఉన్నాం, కానీ ఆవిడ ఎందుకు చేసుకుంటుంది ఏంటనేది ఎవరు కూడా ఆలోచించరు. ఇది ఆవిడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ. అది భారతదేశంలో భారతీయ పౌరురాలిగా ఆవిడకి రాజ్యాంగం ప్రకారం ఆవిడ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం ఆవిడ లీగల్గా విడాకులు ఇచ్చింది, లీగల్గా మరొక పెళ్ళి ఇప్పుడు చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు వివాదం ఏంటంటే రాజ్ నిడుమోరు మొదటి భార్య శ్యామలీ డే ఆవిడ కొన్ని పోస్ట్ పెట్టింది. ఏంటంటే డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటే ఈ విధంగా తొందరపాటు ఆత్రం ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ కొంత వెటకారంగా తన భర్త గురించి, తన మాజీ భర్త గురించి ఆమె ఒక పోస్ట్ చేసింది. గతంలో కూడా ఆమె ఒక పోస్ట్ చేసింది. ఏదైతే సమంత, రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో రిలీజ్ అయిన సందర్భంలో కూడా చాలామంది నాకు కాల్ చేసి నా మీద విపరీతమైన సింపతి చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, అలాంటిది ఏం లేదు, ఎవరి జీవితం వారిది అంటూ గతంలో శ్యామలి కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు కూడా డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటూ డెస్పరేట్ థింగ్స్ అంటూ ఈ విధంగా వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది. అయితే ఇక్కడ శ్యామలి, రాజుకు మధ్య విడాకులు అయ్యాయా లేదా అనేది ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వాల. రాజు ఎక్కడ కూడా ప్రకటించలేదు, శ్యామలి కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఇంకా వివాదం నడుస్తోందా, నిజంగా విడాకులు తీసేసుకున్నారా? ఒకవేళ శ్యామలితో విడాకులు తీసుకుని ఇప్పుడు సమంతను లీగల్గా పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు. కానీ శ్యామలికి విడాకులు ఇవ్వకుండా కనుక సమంతను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ ఇష్యూ బయటకు వస్తే శ్యామలి కోర్టుకు వెళ్తే ఇద్దరు బదనం అవుతారు. సో ఇదంతా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నారా, పక్కాగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారా అనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సో ఇప్పుడంతా గుట్టుగా పెళ్లి జరిగింది, కొద్దిమంది సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి సాయంత్రానికి సమంత కానీ రాజు కానీ వీళ్ళు ఏమన్నా ఫోటోలు లేదా వీడియోలు రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళిద్దరికి విష్ చేయడం తప్ప ఇంకా ఏం చేసేది లేదు ప్రస్తుతం మీడియా అంతా కూడా. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సమంత